హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మన ఛానల్లో స్పెషల్ సంక్రాంతి పిండి వంటలో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అప్పాలు. మంచిగా క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. సో ఎలా చేయాలో చూసిద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ బియ్యపిండి తీసుకున్నాను. అందులో జీలకర్ర, ఉప్పు, కారం అయితే వేసుకున్నాను. తర్వాత అయితే దంచిన వెల్లుల్లి, అలాగే కచ్చపచ్చగా దంచుకొని పెట్టుకున్న ధనియాలు, అలాగే నువ్వులు ఒక 100 గ్రాములు అయితే వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ముందు ఇవన్నీ మంచిగా కలిసేలాగా అయితే కలుపుకున్నాను. తర్వాత అయితే కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకున్నాను. మరీ ఎక్కువ లూజ్గా అయితే కలుపుకోవద్దు. చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను పక్కన పెట్టుకున్నాను. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి పిండి మంచిగా కలుపుకొని నేను బాల్స్ లాగా చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే అప్పాలు ఒత్తడానికి ఈజీగా అవుతుందని చెప్పేసి ముందుగా బాల్స్ ప్రిపేర్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నాను. తర్వాత అయితే ఒక కవర్ తీసుకున్నాను. కవర్కి ఫస్ట్ ఆయిల్ అయితే అప్లై చేశాను. ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా ఒక్కొక్క బాల్ తీసుకొని అప్పాల్లాగా అయితే ఒత్తుకున్నాను. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒత్తుకొని మంచిగా వస్తుంది, చేతికి అంటుకోకుండా. సో ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకొని మధ్యలో హోల్ అయితే చేసుకోవాలి. కావాలనుకుంటే మీరు పూరీ ప్రెస్లో కూడా చేసుకోవచ్చు, కానీ నాకు పూరీ ప్రెస్లో చేస్తే కొంచెం థిక్గా వస్తుందని చెప్పి నేను చేతితోటే ఒత్తుకున్నాను. ఇట్లా మంచిగా ప్రెస్ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవాలి, అంతే. ఆయిల్లో వేసిన తర్వాత మంచిగా పొంగాలండి. పొంగితేనే మంచిగా క్రిస్పీగా టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇట్లా నాకైతే అన్నీ మంచిగా పొంగినాయి. తర్వాత బోత్ సైడ్ టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి, అంతే. సింపుల్గా సంక్రాంతి పిండి వంటల్లో అప్పాలు అయితే రెడీ అయిపోతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్